హలో ఫ్రెండ్స్, వీడియో ఓపెన్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇలాగే నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్టయితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఒక మంచి అప్లికేషన్ గురించి తెలుసుకుందాం. ఈ అప్లికేషన్ యూజ్ చేసి మీరు ఒక ఎస్ఎంఎస్ని మల్టిపుల్ టైమ్స్ మీకు నచ్చిన కాంటాక్ట్స్కి పంపించుకోవచ్చు. మీరు కావాలనుకుంటే మీ ఫ్రెండ్స్ని ప్రాంక్ చేయడానికి కూడా ఈ అప్లికేషన్ యూజ్ చేయవచ్చు. దీనికోసం ముందుగా మీరు ప్లేస్టోర్లో SMS బ్లాస్ట్ అని కీ చేసి సెర్చ్ చేయండి. మీకు స్క్రీన్ మీద ఉన్న విధంగా ఒక అప్లికేషన్ కనిపిస్తుంది. ఆ అప్లికేషన్ ఇన్స్టాల్ చేయండి, తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన అప్లికేషన్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ కనిపిస్తాయి: SMS బ్లాస్ట్, టెక్స్ట్ బ్లాస్ట్, SMS మైన్. ముందుగా SMS బ్లాస్ట్ చూద్దాం. ఈ ఆప్షన్ యూజ్ చేసి మనం ఒక ఎస్ఎంఎస్ని మల్టిపుల్ టైమ్స్, అంటే 100 టైమ్స్, 200 టైమ్స్, 300 టైమ్స్, మీరు ఎన్ని టైమ్స్ అయినా ఈ ఎస్ఎంఎస్ని రిపీటెడ్గా పంపించవచ్చు. దీనికోసం ముందుగా ఇక్కడ మీరు కాంటాక్ట్ నెంబర్ కీ చేయాలి, లేదా కాంటాక్ట్ అనే బటన్ మీద క్లిక్ చేసి మీకు కావాల్సిన కాంటాక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను మాన్యువల్గా ఒక కాంటాక్ట్ యాడ్ చేస్తున్నాను. కాంటాక్ట్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మెసేజ్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ట్యాప్ చేసి మీరు ఏ మెసేజ్ అయితే పంపిద్దాం అనుకుంటున్నారో అది ఇక్కడ కీ చేయాలి. కీ చేసిన తర్వాత మీరు ఎన్ని టైమ్స్ ఈ మెసేజ్ పంపిద్దాం అనుకుంటున్నారో అది కూడా ఇక్కడ కీ చేయాలి. దానికోసం నెంబర్ ఆఫ్ SMS అని ఉంది కదా, అక్కడ ట్యాప్ చేయండి. ఇప్పుడు నేను 5 అని కీ చేస్తున్నాను, అంటే నేను సెలెక్ట్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి ఇది 5 టైమ్స్ SMS పంపిస్తుంది అనమాట. అంతేకాకుండా కింద మనకి డిలే బిట్వీన్ మెసేజెస్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్ యూజ్ చేసి మనం 2 SMSలకు మధ్య ఉండే టైం గ్యాప్ని సెలెక్ట్ చేయొచ్చు. అంటే మీకు ఫస్ట్ మెసేజ్ వెళ్ళిన ఎన్ని సెకండ్స్కి సెకండ్ మెసేజ్ వెళ్ళాలనే టైం ఇక్కడ మనం సెలెక్ట్ చేయొచ్చు. దానికోసం ఈ చెక్ బాక్స్ మీద ట్యాప్ చేయండి. ఎన్ని సెకండ్స్ డిలే కావాలో ఆ టైం ఇక్కడ సెకండ్స్లో కీ చేయాలి. ఇక్కడ నేను 5 అని కీ చేస్తున్నాను, అంటే మెసేజ్కి మధ్యలో 5 సెకండ్స్ గ్యాప్ ఉంటుందన్నమాట. ఇలా కీ చేసిన తర్వాత ఇక్కడ షూట్ అని కనిపిస్తుంది బాటంలో ఒక బటన్, ఆ బటన్ మీద ట్యాప్ చేయాలి. మీరు ఒక విషయం జాగ్రత్తగా గమనించాలి, ఇది మన ఫోన్లో ఉన్న SMS బ్యాలెన్స్ని యూజ్ చేసి మెసేజెస్ పంపిస్తుంది అనమాట, లేదా మీ ఫోన్లో ఉన్న మెయిన్ బ్యాలెన్స్లో నుంచి మనీ కట్ అవుతుందన్నమాట. అందుకని ఈ షూట్ అనే బటన్ మీద ట్యాప్ చేసే ముందు మీకు SMS బ్యాలెన్స్ ఉందా లేదా చెక్ చేసుకోండి. మీకు కావాల్సిన విధంగా మీరు అన్ని ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ షూట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ఇమీడియట్గా మెసేజెస్ వెళ్ళడం స్టార్ట్ అవుతాయి అన్నమాట. మనం 5 సెకండ్స్ అని సెలెక్ట్ చేసాం కదా, అంటే SMSకి మధ్యలో 5 సెకండ్స్ గ్యాప్తో టార్గెట్కి మెసేజెస్ వెళ్తాయి. ఈ విధంగా మీరు సేమ్ మెసేజ్ని ఎవరికైనా మల్టిపుల్ టైమ్స్ పంపించవచ్చు, మీకు కావాల్సిన అన్ని టైమ్స్. ఇక్కడ మనం సెకండ్ ఆప్షన్ చూద్దాం, టెక్స్ట్ బ్లాస్ట్. దీనికోసం మీరు టెక్స్ట్ బ్లాస్ట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ఈ టెక్స్ట్ బ్లాస్ట్ ఉపయోగం ఏంటంటే మనం ఎవరికైనా వాట్సాప్, ఫేస్బుక్ అలాంటి మెసెంజర్ సర్వీసెస్లో సేమ్ టెక్స్ట్ని మల్టిపుల్ టైమ్స్ కీ చేయాలి, పంపించాలి అనుకుంటే ఈ ఆప్షన్ మనకి బాగా ఉపయోగపడుతుంది. మనం హెల్లో అనే వర్డ్ని 100 టైమ్స్ ఎవరికైనా పంపించాలి అనుకుంటే మనం 100 టైమ్స్ కీ చేయవలసి ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ మనం హెలో అని కీ చేసి కింద ఉన్న స్లైడర్ని స్లైడ్ చేయాలి. అంటే మనకి ఎన్ని టైమ్స్ ఈ హెలో అనే వర్డ్ రిపీట్ అవ్వాలో అంతవరకు ఈ స్లైడర్ని డ్రాగ్ చేయాలి. ఇక్కడ 108 టైమ్స్ వచ్చింది, అంటే ఈ హెలో అనే వర్డ్ 108 టైమ్స్ రిపీట్ అయ్యి మనం సెలెక్ట్ చేసుకున్న మెసెంజర్ సర్వీస్లోంచి వెళ్తుంది అనమాట. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత షూట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మన ఫోన్లో ఉన్న షేరింగ్ ఆప్షన్స్ని బట్టి మనకి ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ నేను వాట్సాప్ సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత మనకు నచ్చిన కాంటాక్ట్ని సెలెక్ట్ చేయాలి, ఓకే చేయాలి. ఇక్కడ హెలో అనే వర్డ్ మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ కీ చేసి ఉంది. మనం కేవలం ఒక్కసారి కీ చేసినా కానీ ఇక్కడ 108 టైమ్స్ రిపీట్ అయ్యి టెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది అనమాట. దీన్ని సింపుల్గా ఇప్పుడు మనం సెండ్ చేస్తాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మనకి స్క్రీన్ మీద స్క్రాల్ చేస్తూ ఉంటే 108 టైమ్స్ హెలో అనే వర్డ్ రిపీట్ అయ్యి సెండ్ అయ్యింది. ఈ విధంగా మనం ఈజీగా ఒక వర్డ్ని మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేసి వాట్సాప్, ఫేస్బుక్ లేదా ఇంకేదైనా మెసెంజర్ సర్వీసెస్లో సెండ్ చేయొచ్చు. ఈరోజు మనం SMS బ్లాస్ట్ ఇంకా టెక్స్ట్ బ్లాస్ట్ గురించి తెలుసుకున్నాం. మీరు SMS మైన్ ఆప్షన్ గురించి కూడా తెలుసుకోవాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీలైనంత తొందరగా నేను SMS మైన్ గురించి ఒక వీడియో తయారు చేసి అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ఇన్స్టెంట్ నోటిఫికేషన్ వస్తుంది. ఆ విధంగా మీరు నా వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండొచ్చు. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.